నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో చాలా కీలక పరిణామం జరగబోతుంది. అదేంటి అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ కావచ్చు, వ్యూహం కావచ్చు, ఇలా అనేక వైసీపీకి అనుకూలంగా ఉండే సినిమాలు తీసినటువంటి యొక్క వర్మ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా తప్పించుకొని తిరుగుతున్నటువంటి యొక్క వర్మ ఈరోజు విచారణ హాజరు కాక తప్పదా? అయితే ప్రభావతి RRR గారి యొక్క కస్టోడియల్ కేసులో చాలా కీలకంగా మారినటువంటి ఒక ప్రభావతి గారు కూడా ఇన్నాళ్ళు తప్పించుకొని తిరిగింది కాస్త ఈరోజు ఖచ్చితంగా విచారణకి హాజరు కాక తప్పదా? మొత్తానికి జగన్ చేతులు ఎత్తేసాడా? దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. అయితే ఇన్నాళ్ళు తప్పించుకొని తిన్నటువంటి ఒక ఆర్జీవి ఏదైతే తన డెన్లో ఉన్నానని చెప్పేసి పోలీసులు వచ్చిన తర్వాత పోలీసులు చిక్కకుండా నేను బెంగళూరులో ఉన్నానో అక్కడ ఉన్నానో ఫోన్ మాత్రం ఖచ్చితంగా డెన్లోనే ట్రేస్ అవుతున్నా సరే ఎన్నో రకాల కీలక మాటలు మాట్లాడుతూ తన అబద్ధాలు మాట్లాడుతూ ఎందుకని పోలీసులు ఇంట్లోకి రాలేదని మాట్లాడుతూ ఇవన్నీ ఒక పక్కన ఆర్జీవి గారిని చూసాం. ఇంకో పక్కన వచ్చేసరికి ప్రభావతి RRR గారి కేసులో ఏదైతే కస్టోడియల్ టార్చర్లో అసలు తనకి ఏది కాలేదు, అసలు అక్కడ ఏమీ లేదు అని రాసినటువంటి ఒక ప్రభావతి గారు కూడా విచారణ హాజరు కావు. మొత్తానికి వీళ్ళిద్దరూ హాజరు కావడాన్ని చూస్తే నిజంగా జగన్ చేతులు ఎత్తేసాడా? మొత్తానికి వ్యవస్థలు జగన్ చేతుల్లోంచి బయటికి స్వేచ్ఛగా వచ్చేసాయంటే ఏం చెప్తారు? ఇక్కడ ఏదైతే ఆర్జీవీ కేసు ఈరోజు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకి ఆర్జీవీ గారు రాబోతున్నారు, రామ్ గోపాల్ వర్మ. కానీ ఇంతకుముందు అదే పోలీసులు అతని డెన్ దగ్గరకు వచ్చి ఆయన ఎక్కడున్నాడని చూస్తే ఎక్కడికి వెళ్ళాడో తెలియని పరిస్థితి. కానీ ఒక సెల్ఫీ వీడియో మాత్రం రిలీజ్ చేశాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి లోపలికి రండి, బయట ఎందుకు నిలబడ్డారా అన్నట్లు అతను మాట్లాడాడు. కానీ ఈ రోజున చట్టాలు చుట్టాలు కావు, ఖచ్చితంగా మీరు వచ్చి తీరాలి అన్నట్లుగా ఏదైతే అతను వ్యూహం కానివ్వండి, ఫోటో మార్ఫింగ్లు, కూటమి నేతల ఫోటో మార్ఫింగ్ కేసు కానివ్వండి, అతనంతటా అతనే ఈ రోజున ఏదైతే ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చి విచారణకి హాజరు కావాల్సిన పరిస్థితి. కానీ అంతకుముందు వీళ్ళే వెళ్ళి అతన్ని ఒకసారి అరెస్ట్ వారెంట్ ఇద్దామన్నా కూడా అతను దొరకని పరిస్థితి. కానీ ఈ రోజున తనంతట తానే పిలిస్తే వచ్చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఎవరి పని వాళ్ళు, ఏదైతే చట్టం న్యాయం ఉందో తన పని తను చేసుకుపోతుంది అంటే అంతకుముందు చేసుకోనీయకుండా ఎవరు చేశారు? ఈ రోజున ఎవరైతే ఎస్పీలు వీళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కొంతమందిని కేసుల్లో ఇరికించాడో అట్లాంటి వాళ్ళంతా ఈ రోజున కనువిప్పు కలిగి మేము కూడా వాళ్ళలా కాకూడదు, దోషులుగా నిలబడకూడదు, ఇప్పుడు ఏదైతే ప్రజల ప్రభుత్వం వచ్చిందో ప్రజలకి న్యాయంగా మనం ఏదైతే వాళ్ళకి రక్షక భటుల్లా ఉన్నామో అలానే ఉండాలి, మన పని మనం చేసుకుపోవాలి అన్న రీతిన వాళ్ళకి అది ఒక లెసన్లా కనిపించింది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే గతంలో మనం చూసుకుంటే శివ లాంటి సినిమా తీసినటువంటి ఒక ఆర్జీవి గారికి చాలా గొప్ప దర్శకుడు అని చెప్పైతే తెలుగులో పేరుంది. అదేవిధంగా సర్కార్ లాంటి సినిమా తీసినటువంటి ఒక బాలీవుడ్లో చాలా మంచి పేరుంది. సో ఇక్కడ ఎక్కడ కూడా మనం ఆయన గురించి కించపరుస్తానికి లేదు. కానీ ఎప్పుడైతే వైసీపీ హయాం వచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఒక అనుకూలమైన సినిమాలు తీయడంతో ఆర్జీవి తన పేరు ప్రతిష్టలు పూర్తిగా పోగొట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఆర్జీవి గారికి ఎందుకని జగన్ అంత ఎక్కువగా వాల్యూ ఇస్తున్నాడు అనేది ఒక పక్కనైతే సినీ రంగానికి సంబంధించి, తెలుగు సినీ రంగానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, సూపర్ స్టార్ మహేష్ బాబు కావచ్చు, రెబల్ స్టార్ ప్రభాస్ కావచ్చు, ఇలాంటి అతిరథ మహారథులు అందరూ వెళ్తే వాళ్ళని కొంత దూరం నుంచి నడిపించుకొని రావడం మనం చూసాం. బయట నుంచి రాజమౌళి గారు కూడా దాంట్లో ఉన్నారు. సో అక్కడికి వచ్చిన తర్వాత కూడా చిరంజీవి గారు మాట్లాడుతూ తండ్రి స్థానంలో ఉంటారు మీరు, మీ చల్లని చూపు తెలుగు ఇండస్ట్రీ పైన ఉండాలి అన్నప్పుడు కూడా దండం పెట్టించుకొని మరి నమస్కారానికి ప్రతి నమస్కారం చేయలేకపోయాడు. ఆ రోజు మొహం పక్కకు తిప్పేసుకున్నాడు. అంటే సంస్కార హీనుడు అనేది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మనకు అక్కడ తెలుస్తుంది. సో ఒక పక్కన అతిరథ మహారథులందరినీ ఇలా చూసి ఇంకో పక్కన ఏదైతే వర్మని ఇంటి దగ్గరికి స్వాగతం పలుకుతూ తన ఇంటి దగ్గర గేట్ దగ్గర కావచ్చు, మెయిన్ డోర్ దగ్గర కార్ తీసుకొచ్చి ఆపడాన్ని ఎలా చూడాలంటారు? మొత్తానికి వ్యత్యాసాన్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? ఇక్కడ ఆర్జీవి ఏదైతే ఇతనికి సన్నిహితంగా అంతకుముందు మీరు చెప్పినట్లుగా మంచి మంచి సినిమాలు తీశాడు, అతను ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్తాడు, ఎవరి మాట వినడు, తన మాటే తనకి ఇదిగా ఉంటాడు అనేది అందరికీ తెలుసు. అయితే ఇక్కడ సహవాస దోషం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. 6 నెలలు ఒకరితో ఒక ఫ్రెండ్షిప్ చేస్తే వారు వీరు వీరు వారు అవుతారని. ఆ ప్రభావం ఖచ్చితంగా ఎవరి మీదైనా ఒక వ్యక్తితో మనం జర్నీ చేసేటప్పుడు
వాళ్ళు ఎట్లాంటి మన క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్తో పోల్చుకోపోయినా కూడా వేరువేరుగా ఉన్నా నువ్వు ఆ పని చేస్తున్నావా చేయటం లేదా అనేది కాదు. ఖచ్చితంగా అతనితో కలిసి ఆవిడతో కలిసి మనం వెళ్ళామంటే ఖచ్చితంగా ఆపాదిస్తారు. అంటే వాళ్ళ ఎదుటి వారి యొక్క వ్యక్తిత్వం ప్రభావం ఆ పక్కన స్నేహం చేసే వాళ్ళతో ఎలా పడిద్ది అంటే ఈ రోజున ఇదే నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి అందరినీ కూడా అలానే చేశాడు. ఏదైతే వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఎస్పీలని డిఎస్పీలని కూడా ఈ రోజున దోషులుగా నిలబెట్టిన ఇతను ఈ ఆర్జీవి విషయంలో కూడా అదే జరిగింది. చిరంజీవి గారు నమస్కారం చేసినప్పుడు ఆయన మీ చల్లని చూపు ఉండాలని అంత వాళ్ళు వినయంగా అక్కడి నుంచి వాళ్ళని నడిపించినా కూడా వాళ్ళు ఏమాత్రం ఇది కాకుండా వచ్చి మాట్లాడి ఒక ముఖ్యమంత్రిలో ఉన్న వ్యక్తికి ఏ విధంగా వాళ్ళు గౌరవాన్ని ఇచ్చారో తిరిగి అదే గౌరవాన్ని మీరు ఇవ్వకుండా వాళ్ళనైతే ఆ రోజు ఇబ్బందికర పరిస్థితే అది అందరికి కూడా చాలా ఇదిగా అనిపించింది. అయితే ఇప్పుడు ఆర్జీవి నువ్వు డైరెక్ట్గా వెళ్ళి కారు దగ్గర నుంచి రిసీవ్ చేసుకొని రావటం ఏంటంటే ఇతను ఏదైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ మీద ఫోటో మార్పింగ్ కానివ్వండి, వ్యూహం లాంటి సినిమాలు కానివ్వండి, అదే సినిమా ఏదైతే రిలీజ్ ఫంక్షన్లో ఈ సభాముఖంగా అందరికీ కూడా ఒక స్టేజ్ మీద రామ్ గోపాల్ వర్మ మాట్లాడాడు. లోకేష్ గారిని కూడా నువ్వు చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే నీకు ప్యూను కూడా విలువివ్వడు అన్న మాటలు ఇవన్నీ ఎవరూ మర్చిపోలేదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిచ్చాడా లేకపోతే అతను ఇచ్చిన డబ్బులు మాట్లాడిచ్చా? ఏదైతే ఈ టూరిజం శాఖకు సంబంధించి అప్పట్లో మంత్రిగా చేస్తుందో రోజా ఆవిడ ఈ రోజు మాట్లాడుతుంది కదా, మరి ఆ రోజు దానికి సంబంధించిన నిధుల్నే ఈ సినిమాకి ఆవిడ తరలించారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో సెట్టింగ్లకు కానివ్వండి, వ్యూహం లేకపోతే లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలకు కానివ్వండి, దాని నుంచి నిధులు ఇలా మరలించారనేది మొన్న విచారణలో ఖచ్చితంగా తేలిన విషయం. అది దానన్నిటికి కూడా సమాధానం చెప్పుకోవాలి. ఈరోజు అదే విషయానికి రామ్ గోపాల్ వర్మ వెళ్ళి అక్కడ ఏదైతే ఒంగోలు పోలీస్ స్టేషన్లో ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్నారు. ఖచ్చితంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇంకొక కేసు ఏదైతే ఉందో RRR గారికి సంబంధించింది కస్టోడియల్ టార్చర్కి ఆవిడ గుంటూరు సూపరింటెండెంట్గా ఉన్నారు హాస్పిటల్కి, ఆవిడ ప్రభావతి అని ఆవిడ కూడా విచారణకి ఈ రోజున ఇన్ని రోజుల నుంచి ఆవిడ అసలు ఎక్కడున్నారు, ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయింది. ఆవిడ పిల్లల్ని భర్తని వదిలేసి ఎక్కడికి వెళ్ళిందో ఈ రోజున బయటకు వచ్చింది. ఈ రోజున ఆవిడ కూడా ఏదైతే తను అక్కడ ఏం జరిగింది ఏంటి వీళ్ళు వేసే క్వశ్చన్లన్నీ కూడా ఆవిడ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు వ్యవస్థలను మేనేజ్ చేశాడో అది ఇక నుంచి జరగదు. ఏదైతే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా వలస కట్టారు, ఎవరు కూడా పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఈ రోజున వ్యవస్థల్ని నువ్వు మేనేజ్ చేసినవన్నీ కూడా ఎవరైతే ఇప్పటి వరకు తప్పించుకున్నారో నీ వల్ల ఇబ్బంది పడి ఈ రోజున వాళ్ళు కూడా ఇంకా తప్పదు. ఏదైతే విజయసాయి రెడ్డి A2 జైలు మెట్టుగా ఉన్న వ్యక్తే ఈ రోజున పార్టీలోంచి బయటకు వచ్చాడంటే మా పరిస్థితి ఏంటి అని ఎవరిని వాళ్లే క్వశ్చన్ చేసుకునే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. అయితే అది కాకుండా మనం చూసుకుంటే ఇక్కడ ఆర్జీవీకి సంబంధించినటువంటి కేసులో కూడా ఖచ్చితంగా ఎవరి పేరు చెప్పవచ్చు, నిజంగా నిధులు ఎక్కడి నుంచి సమకూరాయి అన్నప్పుడు ఖచ్చితంగా జగన్ వైపే వేలు చూపిస్తుంటాయి. అదేవిధంగా కస్టోడియల్ టార్చర్కి సంబంధించి చూసుకుంటే ప్రభావతి గారికి సంబంధించి కూడా ఈ దెబ్బలు కావు అని చెప్పి రాయించింది ఎవరు అంటే కూడా ఖచ్చితంగా మళ్ళీ జగన్ పేరే మనం చూస్తూ వస్తుంటాం. మొత్తానికి అన్ని వేళ్ళు జగన్ వైపే ఉన్నాయి కాబట్టి జగన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అతనికి కూడా ఇదే విచారణకు పిలుస్తారు, ఇలానే పిలవాలి. ఎందుకంటే ఒక ముద్దాయి ఎవరైతే ఈ రోజున వీళ్ళు హాజరవుతున్నారో వాళ్ళు ఏదైతే అతను కొట్టినప్పుడు బోన్స్ బ్రేక్ అయినప్పుడు RRR గారికి అది బ్రేక్ అవ్వకుండా కూడా వాళ్ళ దగ్గర ఎక్స్రేలు ఉన్నాయంట. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఏమి బోన్స్ ఏవి ఫ్రాక్చర్ అవ్వలేదు అనేది కూడా వాళ్ళు ఆ రోజున కోర్టులో చూపించారట. ఇవన్నీ కూడా ఈవిడ ఎట్లా చేశారు, ఎవరు దీనికి ఈ విధంగా ఈవిడకి సమకూర్చారు, ఇవన్నీ ఆధారాలు లేని ఆధారాలను ఎవరు అక్కడ జరగని వాటికి కూడా వీళ్ళు ఆధారాలు చూపించారు. అతనికి ఏమీ కాలేదు RRR అనే వ్యక్తికి, ఆయన మేము ఎవరిని టార్చర్ చేయలేదు అని. వీటన్నిటికీ ఎవరు కారణం అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరే వస్తుంది. ఎందుకంటే అతను వీడియో కాల్లో చూస్తుంది అతనే, ఖచ్చితంగా A6గా RRR గారు కేసులో ఆయన పేరు అక్కడ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది. అతను కూడా అదే ఏదైతే ఎస్పీ కార్యాలయానికి రావాలి, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు. సో చూద్దామని ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే ఎస్పీ కార్యాలయానికి జగన్ కూడా రాక తప్పదా అంటే నిజంగా అనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.